అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మకర రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. జూలై 5, 6, 7 తేదీలలో వీరి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదేవిధంగా ఈ రాశి జాతకులకు వారి యొక్క జీవిత కాలం ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలోనే మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దాన్ని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రంగంలో ఉన్న నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలి అంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవాటుతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ రాశి వారికి చాలా అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఈ రాశి వారు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపనతోటి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ రాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది. సన్నిహితులు, స్నేహితుల వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులను నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. 100% అయితే వీరు అనుకున్న విధానంగా జరుగుతాయి. కానీ వైఫల్యం చెందిన ప్రతి శాతం వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశివారు వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. ఈ రాశివారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికత, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వామ్యులతో కలిగి విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసం, నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీల కోసం సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఈ రాశి వారు సోదరంత అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వాతంత్రానికి ఎవరైనా అడ్డొచ్చినా ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘనకార్యాలనైనా సరే సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఎటువంటి ధోరణి వీరిని పతనానికి కూడా దారితీయవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోవు స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే మీరు సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాన్ని నిర్వహించటం వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వీళ్ళది పెద్దలను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి వ్యతిరేకులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలరు.
అచంచలమైన మనో నిశ్చయం, సాహసం వీరి లక్షణములు. వీరి కాకుండా వీరి లోకం మొత్తంగా కొంత మూర్ఖత్వంగా ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం వీరి జీవిత లక్షణం. ఈ రాశి వారి లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా సరే వెనుకంజ వేయరు. ఈ రాశి వారి చిక్కులు ఎదురవుతాయి. సొంత వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సొంత వారు వదిలేసిన బాధ్యతలు వీరి తలపైన పడతాయి. తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలనే కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండటం వలన వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. వీరిలో ఒక చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు. మోసం చేసే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. మోసం చేయడం, నమ్మించి నట్టేయడం, వచ్చడం, కపట ప్రేమ చూపించడం వీరి లక్షణం కానే కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులోకి తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశి వారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉంటారు. ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు వీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే మీ సన్నిహితులు, మీ బంధువుల్లో కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే వారు మీ యొక్క శ్రేయభిలాషిగా కనిపిస్తూ ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో మీ నాశనాన్ని కోరే స్త్రీ మీ చుట్టుపక్కనే ఉంటారు. వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. మీ శ్రేయభిలాషులకు ఎలా నటిస్తారు. అయితే ఎదుటి వ్యక్తులు ఎంతటి వారో వారిని గమనించి ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అంతే అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తుంటారు. మీ గురించి చెడుగా చిత్రీకరించిన వారికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలాగా మీ వెనుకొకలాగా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సంఘంలో ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు చేయాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకొని ఆర్ఘ్యం సమర్పించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడతారు. అలాగే తోజాల గురించి తొలగించుకోవడానికి ఈ రాశి వారు పాటించిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు, మొదలుపెట్టేటప్పుడు తీపి పదార్థాలు తినడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి. అన్ని దానం, వస్త్రదానం చేయండి. పశుపక్షాదులకు దాగడానికి, నీరును తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తే మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు నవగ్రహ సూత్రాన్ని చదువుకోండి. ఈ పరిహారాలు మీ అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తాయి. చూశారు కదండి, ఈ రాశి వారి జీవితకాలం మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది. మీ జీవితకాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి మీరు పాటించవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన దేవతారాధన గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. నెలలో ఈ రాశి వారికి దేవుడు దిగి వచ్చిన అంశాలు ఇవే. ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జీవితంలో చాలా నష్టపోతారు. ఈ రాశి వారికి 100% కూడా జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. అయితే జూలై నెలలో ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జూలై నెలలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి,
అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. కానీ అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశివారు గతంలో ఎన్నో రకాల కష్టాలు అనుభవించి ఉన్నారు. గ్రహస్థితిని అనుసరించి వారి పరిస్థితులకు తగ్గట్టుగా ఏదో ఒక అంశంలో మీరు కష్టం ఎదుర్కొంటారు. ముఖ్యంగా అందరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితికి తగ్గట్టుగా మీరు కష్టాన్ని అనుభవించి ఉండవచ్చు. కానీ ఇకపై మీకు అనుకూలంగా ఉండబోతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టం ఈ సమయంలో తీరబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభ ఫలితాలను చూస్తారు. అన్ని వృత్తుల వారికి చక్కటి ఆర్థిక అభివృద్ధి మరియు వ్యక్తిగత లాభం అనేది ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీ స్థాయి పెరుగుతుంది. ఇంకా బయట కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అన్ని వృత్తుల వారికి ఆర్థిక అభివృద్ధి అలాగే వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది. మీరు చేస్తున్న ఉద్యోగ విషయాలు ముందంజలో ఉంటారు. వృత్తి, వ్యాపారం సజావుగా సాగిపోతాయి. మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవడం వల్ల ధైర్యంతో ముందడుగు వేస్తారు. పుష్కలమైన ఆరోగ్యం అనేది ఉంటుంది మరియు వ్యవహారంలో జయం కలదు. ఎన్నాళ్ళ నుండి వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమైన పనులను ఈ మాసంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ధనాదాయం చాలా బాగుంటుంది. గతంలో ఆగిపోయిన కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే మీరు అత్యంత శ్రద్ధతో పనిచేయగలరు. మీ ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. మీకు రావాల్సిన ధనం అంటే గతంలో ఎవరైనా డబ్బులు తీసుకొని మీకు ఇవ్వకపోతే అటువంటి ధనం రాబట్టే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో గ్రహస్థితి అనుకూలత లేని కారణంగా వ్యర్థ ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ అధికమవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా ఖర్చులు అదుపులో తేవడం కష్టతరం అవుతుంది. మీ పిల్లల చదువు విషయం మిమ్మల్ని కొంత కలవరపెట్టవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చి తిరిగి వెంటనే సమసిపోతాయి. చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. సోదర సోదరీమ వర్గం మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణం నందు ఇబ్బందులు, ఆకార భోజనంలోనే కొందరు తమ పాట పట్టింపులు, శత్రువుల వల్ల కష్టాలు అన్నిటి వస్తాయి. అలాగే అధిక శారీరక శ్రమ వలన అలసట కలుగుతుంది. మీకు జరగబోయే అద్భుతాల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు చాలా కాలంగా ఎదురు చూసిన ఒక గొప్ప శుభవార్త మీ తలుపు తట్టబోతుంది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం వచ్చేసింది. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. గ్రహాల సంచారం మీకు అంతగా అనుకూలంగా మారబోతుంది. ఈ మార్పు మీ ఆర్థిక, కుటుంబ మరియు వృత్తి జీవితం పైన సానుకూల ప్రభావాన్ని చూపనుంది. అలాగే ఈ రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఆలోచించి అడుగులు వేయండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పని భారం కొంచెం ఎక్కువగానే అనిపించవచ్చు. మీ పై అధికారులు మీ నుండి ఎక్కువ పనిని ఆశించే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. సహోదరుల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి. వారి సహకారంతో పనులు సులువుగా పూర్తి చేయవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందరపడడం మంచిది కాదు. భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో కూడా స్పష్టంగా మాట్లాడడం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం భవిష్యత్తులో మేలు చేస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నామంటే పెద్దగా లాభాలు కానీ నష్టాలు కానీ కనిపించటం లేదు. అయితే అనవసరమైన ఖర్చులు చేయడానికి మనసు లాగుతుంది. ముఖ్యంగా నిరాశవంతమైన వస్తువులు ఖర్చు పెట్టాలనిపిస్తుంది. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండడం చాలా అవసరం. లేకపోతే నెల చివరిలోని ఇబ్బంది పడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించడం మంచిది. మీ జీవిత భాగస్వామికి మీరు మద్దతుగా నిలుస్తారు. వారితో మీ మనసులోని మాటలను పంచుకోవడం వల్ల మీకెంతో ఊరట లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయంగా చెప్పవచ్చు. మీ ప్రియమైన వారితో కలిసి కాసేపు సమయం గడపండి. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఉదయాన్నే కాసేపు నడవడం లేదా ధ్యానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం కూడా చాలా మంచిది. విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత కొద్దిగా తగ్గవచ్చు. స్నేహితులతో సమయం గడపాలనిపిస్తుంది. చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కష్టమైన సబ్జెక్టులను ఉదయం పూట చదవడం వల్ల బాగా అర్థమవుతాయి.
ముఖ్యంగా మీరు ఏదైనా పని మొదలు పెడితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు పట్టు వదలకండి. మధ్యలో వచ్చే ఆటంకాలను చూసి నిరాశపడకుండా ముందుకు సాగితే విజయం తప్పకుండా మీకు సొంతమవుతుంది. మీలోని ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలను లేదా వస్తువులను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి బయలుదేరే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలోని కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు. ఇక ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ జీవితంలోకి కొత్త స్త్రీ ప్రవేశిస్తుంది. ఆమె మీ బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు. ఇంకా ఇది మీ జీవితానికి పెద్ద సమయం. అది ఎలా గుర్తించాలి అంటే, ఆమె మీ గురించి అవసరానికి మించి పొగుడుతుంది. అయితే ఆ స్త్రీ వల్ల కలిగే మానసిక ఒత్తిడి మీ పనిపైన ప్రభావం చూపకుండా చూసుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా దైవ ప్రార్థన చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించడం మంచిది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ సమయంలో మీ పిల్లల విషయంలో మీరు ఒక శుభవార్త వింటారు. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత చూపిస్తారు. దానివల్ల శ్రద్ధ పెరిగి మంచి మార్కులు తెచ్చుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పబడుతుంది. కాకపోతే ఈ సమయంలో మీకు కోపం, ఆవేశం పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకి చిరాకు పడకుండా సంయమనం పాటిస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకండి. మీ దగ్గర లేని వ్యక్తి గురించి మూడో వ్యక్తితో చర్చించకండి. దేవాలయాలు సందర్శించడం లేదా పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు, పనికిరారని మిమ్మల్ని నిందించిన వారు ఇప్పుడు మీ దగ్గరికి సహాయం కోసం వస్తారు. అది చూసి మీరు గర్వపడవలసిన అవసరం లేదు. వాళ్ళందరికీ సమాధానం చెప్తుంది కాలం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మౌనంగా ఉండండి. డబ్బులు వృధాగా ఖర్చు చేయకండి. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా అని వృధాగా ఖర్చు చేసి ఇబ్బందులు పడకండి. మీ ఫ్యూచర్ కోసం పొదుపు చేసుకోండి. దైవారాధన చేయడం వల్ల మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఏదైనా ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి పాలాభిషేకం చేయించుకోండి. అలాగే గురువారం నాడు గురువు ఆలయాలు అంటే సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తస్వామి ఇలాంటి ఆలయాలలో శనగలు పంచిపెట్టండి. గోసేవ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయండి. ప్రతిరోజు దైవారాధన, దీపారాధన చేసుకోండి. మూగజీవులకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఒక చక్క వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.